హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో ఈజీగా చేసుకుని బ్యాచిలర్స్ చేసుకొని ఎగ్ కట్లెట్ కర్రీని చూపించబోతున్నానండి. ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. దీని గురించి ఏమీ హడావుడి అవసరం లేదండి. 6 ఎగ్స్ని ఉడకబెట్టేసుకొని వాటి కొరకు ఏ మసాలాలు కూడా అవసరం లేదండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్తో దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. దీని ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా ముందుగా మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 6 గుడ్లను తీసుకున్నానండి. 6 గుడ్లను ఉడకబెట్టుకొని తొక్క తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మనము ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తే మనకు తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఒక టిప్ అండి. ఎగ్ ఉడకబెట్టేటప్పుడు పొట్టు తీసేటప్పుడు మనకు ఎగ్తో పాటు మొత్తం వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండడానికి మనం అందులో ఒక స్పూన్ సాల్ట్ వేయడం వల్ల మనకు తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫ్రెండ్స్, చాకు సహాయంతో మనము ఎగ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని అందులోంచి ఎల్లో ఎగ్ని తీసేసి పక్కన పెట్టుకోవాలండి. చూపిస్తున్న విధంగా చేయాలండి. ఇలా ఎల్లోది పక్కన పెట్టేసేసుకొని వైట్ది మాత్రమే సపరేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. వైట్ది మాత్రం పక్కన పెట్టుకోవాలి. సెకండ్ది కూడా సేమ్ అలాగే చేసుకోవాలి. వైట్ది పక్కన పెట్టి ఎల్లోది మాత్రం సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసి ఇలాగే తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా చేసుకున్నాక మొత్తం వైట్ ఎగ్ని సపరేట్ చేసుకోవాలి, ఎల్లో ఎగ్ని సపరేట్ చేసుకోవాలండి. ఇలా ఒక చాకు సహాయంతో వైట్ ఎగ్ని మొత్తం మనం ఒక ముక్కలుగా, సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి. వైట్ ఎగ్ని మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను అందులో వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం దూరగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలపాలి. 4 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలండి. ఉప్పును వేయడం వల్ల మనకు ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలండి. అప్పుడు ఉల్లిపాయ మొత్తం మగ్గుతుంది. తర్వాత మూత తీసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలండి. నేను కారం పొడి వేసిన క్లిప్ మిస్ అయిందండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వైట్ ఎగ్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. అదే పెప్పర్ పొడి. నల్ల మిరియాలు వేయడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. కర్రీ అంటే కర్రీ కాదండి, ఇది ఫ్రై. ఇందులోకి చివరిలో మనము తీసి పెట్టుకున్న ఎల్లో ఎగ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎల్లో ఎగ్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఫస్ట్ ఎందుకు వేయొద్దంటే మనకు ఇది కర్రీ అనేది మెల్ట్ అయ్యి మాడిపోతుందండి. అందుకొరకే దీన్ని మనం చివరిలో దించే ముందు ఎల్లో ఎగ్ని యాడ్ చేసుకోవాలి. చేశాక మనం కట్లెట్ మాదిరిగా దీన్ని మొత్తం కొట్టాలి ఇలా. అందుకే దీన్ని ఎగ్ కట్లెట్ అంటారు. చూడండి ఇలా. తర్వాత దించే ముందు కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం స్టవ్ పై నుంచి దించేసుకోవాలి. దీని కాంబినేషన్లో నేను చపాతీ చేశానండి పిల్లలకి. చపాతీ చేసేసుకొని చపాతీకి సైడ్ డిష్గా ఈ ఎగ్ కట్లెట్ని పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. అందుకొరకే నేను పిల్లలకి నైట్లో చపాతీ పూల్కలు చేస్తానండి. ఇది చపాతీ పూల్కలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి. ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు మనం ఈజీగా చేసుకునే కర్రీ ఎగ్ కర్రీ అండి. ఆ ఎగ్ కర్రీని ఎప్పుడు రొటీన్గా చేసుకోకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా అర్థమవుతుంది. ఈజీగా అండ్ టేస్టీగా అవుతుంది. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకునే కర్రీ అండి ఎగ్ కట్లెట్ కర్రీ. ఇది రైస్లోకి పూల్కాలోకి చాలా అంటే చాలా సెట్ అవుతుంది. మనం ఇప్పుడు కర్రీని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు చేసుకున్న చపాతీని కాంబినేషన్గా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. మీ
మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ పిల్లలకి బాగా నచ్చుతుందండి. మోస్ట్లీ ఇది బ్యాచిలర్స్కి బాగా నచ్చుతుందండి. తొందరగా అయిపోయే రెసిపీ కాబట్టి ఎగ్ కర్రీని ఇలా కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఒకసారి మీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.